ఫుడ్ కాబట్టి ఇలానే ఉంటుంది. కానీ ఇక్కడ అందరు పర్మిషన్ ఇచ్చి మీ ఒక్కదానికి ఆపారు. అవును, ఇవాళ అందరూ తిప్పుకున్నారు. అదిగోండి చూడండి, షూట్ చేయండి, అందరూ అమ్ముకుంటున్నారు. మా ఒక్క బండి ఆపారు. మీరు అడిగారు దేనికి మా బండి అని ఆపారని అడిగితే ఇప్పుడు చెప్పారు, మీరు చూస్తున్నారు కదా, సమాధానం చెప్తున్నారా మాకు? సమాధానం చెప్పారా మాకు? మీడియా కాబట్టి మీరు అడిగితే వచ్చి ఇంగ్లీష్లో మాట్లాడారు. ఇంగ్లీష్ నాకు రాదు, ఏం మాట్లాడారో నాకు తెలియదు, సరిగ్గా అర్థం కాలేదు. కానీ చెప్తున్నా మరి నేను ఇక్కడ పర్మిషన్ లేదు, ఇది ఇల్లీగల్ ప్రాపర్టీ, ఇక్కడ అమ్మకూడదని వాళ్ళు చెప్తున్నారు. మరి అది కరెక్టే, నేను దానికి ఒప్పుకుంటాను. నేను అందుకే నా పబ్లిక్ నేను అదే చెప్తాను, నా కస్టమర్స్. మీరు ఏంటంటే మీ దగ్గరకు వచ్చే కస్టమర్స్ మీరే పార్కింగ్ చూపించాలని కూడా వాళ్ళు చెప్తున్నారు. అను పార్కింగ్ అంటే ఎక్కడ చూపిస్తాం నాన్న? నేను అదే చెప్తాను. ఇక్కడ మామూలుగా మాకు చెప్పిన ఇదైతే ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఇబ్బంది లేకుండా అమ్ముకోండి, ఇబ్బంది లేకుండా అమ్ముకుంటే వాళ్ళు కూడా మా జోలికి రాదు, మా జోలికి రాదు. అది వాస్తవం, ఎందుకంటే వాస్తవాన్ని ఒప్పుకోవాలి. అది అటు పక్కన పెట్టుకోమని ఆల్రెడీ పబ్లిక్ కూడా నేను చెప్తున్నా, కస్టమర్స్ కూడా ఇబ్బంది అవ్వద్దు, మన వల్ల ఇంకోటి సఫర్ అవ్వద్దని కూడా ప్రతి ఒక్కరికి చెప్తాను నేను. ప్లీజ్ దయచేసి నా ఉపాధి ఇదే, మీరు ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారు, నాకు ఇంతమంది ఎంకరేజ్ ఉంది. కానీ అదే ఇదిగా నాకు పబ్లిక్ ఇష్యూ కాకుండా కూడా ఆర్డర్ ఏదో దాని ఇష్యూ కాకుండా కూడా దయచేసి మీరు ప్లీజ్ కోఆపరేట్ చేయండి నాకు, ప్లీజ్. అదే నేను నాకు చేసే పెద్ద స్థాయి. Once court నుంచి ఆర్డర్ వస్తే టోటల్ రిమూవ్ చేస్తాం. They are not paying any rent or nothing. This is not their own property. They are not paying any rent. Simply they are coming and doing business. Then who is the responsible for the road? That's why చాలా చోట్ల రోడ్డు మీద ఏంటండి సడన్ గా కాదండి. సిన్స్ లాంగ్ టైమ్ వీఆర్ సేయింగ్ దిస్ వన్. చాలా రోజులు చేస్తున్నాము. దట్టు మేము కోర్టులో ఉంది కాబట్టి మా డ్యూటీ మేము చేస్తున్నాం. ఎక్కడైతే రోడ్ అబ్జెక్ట్ చేస్తుందో మేము అక్కడ ఫైన్ వేస్తున్నాం. చూడండి, అంత పార్కింగ్, ఇదంతా రోడ్ వే. ఒక 100 మంది వేస్తే థౌసండ్స్ ఆఫ్ మెంబర్స్ సఫర్ అవుతున్నారు ట్రాఫిక్ కి. మీరు చూడండి, యూ కెన్ సీ ఇక్కడ జామ్ అవుతుంది. ఇదంతా కేబుల్ మొత్తం జామ్ అవుతుంది. బికాస్ ఆఫ్ దిస్ 100 people, thousands of people are suffering. Okay, that's why we are doing that one. This is not our personal issue. అందరూ చేసుకున్నారు కదా సార్, బిజినెస్ అందరూ చేసుకున్నారు. ఎక్కడైతే డిస్టర్బెన్స్ లేదో అక్కడ మాత్రమే మేము ఎంటర్ అవుతాము, కానీ స్ట్రిక్ట్ గా ఫాలో అవుతాం. సపోజ్ ఒక చిన్న బడ్డీ పెట్టుకున్నాడు, ఏ ట్రాఫిక్ లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు, అప్పుడు మేము కొంచెం కొద్దిగా హ్యూమానిటీ గ్రౌండ్స్ అంతే, అది కూడా లీగల్ కాదు. ఎవరికి ఇబ్బంది లేకపోతే ఇబ్బంది అది కూడా లీగల్ కాదు. ఇబ్బంది లేనంత వరకు కొద్దిగా మేము అంతేగాని ఎప్పుడైతే ట్రాఫిక్ జామ్ వచ్చి మీకు చూడొచ్చు, లేకపోతే ఎంత కేబుల్ జామ్ అయిపోతుంది. అందుకని మేము ఇప్పుడు ఆల్మోస్ట్ 10 people ఇక్కడ వచ్చాం. సో మా కాన్స్టిట్యూషన్ మొత్తము ట్రాఫిక్ జామ్ మీద తప్పితే వాళ్ళ పర్సనల్ మీద డిపెండ్ చేయాలి కాదు. నుంచి ఇప్పటి వరకు మమ్మల్ని నమ్ముకొనివ్వట్లేదు, అందరూ బిజినెస్ చేసుకుంటున్నారు, మమ్మల్ని ఎందుకు చేసుకునివ్వట్లేదు? మరి పోలీసు వాళ్ళు మరి మమ్మల్ని ఎందుకు అంటే పోలీసు వాళ్ళు ఈ రోజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు, ఇంతకు ముందు కూడా పెట్రోలింగ్ సేమ్ ఉండేది ఇక్కడ? లేదు, ఎప్పుడు లేదు. ఈ రోజు మీకు ఎప్పుడైతే క్రౌడ్ ఇక్కడ ఎక్కువ వస్తున్నారో ఈ రోజు మీకు అంటే అంత గతంలో కూడా ఇట్లా జరిగినాయి, కాక ఇట్లా ట్రాఫిక్ ఇది వల్ల, కానీ ఇట్లా ఇది చేస్తే మళ్ళీ అమ్ముకొని ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఏమైందో మరి ఏమో అర్థం కావట్లేదు. కానీ మా పబ్లిక్ కూడా నేను అందరికీ చెప్తున్నాను కదా, కొంచెం తయారివ్వండి, ఎక్కువ మన వల్ల ఇంకొకరు ఇబ్బంది కాకూడదని నేను ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నాను. నేను అదే మీరు చాలా కూల్ గా మాట్లాడుతుంటారు, కానీ ఇది దీనికి అసలు ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. మరి ఇంతమంది ఆకలితో వచ్చారు నా కోసము, కానీ వ్యాన్ ఎక్కడ ఉంది అసలు? వ్యాన్ ఎందుకు ఆపనివ్వట్లేదు? వ్యాన్ ఎందుకు అసలు? ఇక్కడ రాలేదు అసలు మీ ఫుడ్ వ్యాన్ ఇప్పటివరకు ఇక్కడికి రాలేదు? వచ్చింది నాన్న, ఇప్పుడు వచ్చి కూడా 12:40కి వచ్చింది. 12:40 కాడ నుంచి ఇప్పుడు 2 అవుతుంది. ఇప్పుడు వరకు దింపనివ్వట్లేదు, అమ్మనివ్వట్లేదు, అసలు వ్యానే ఆగనివ్వట్లేదు. మరి దింపే వాళ్ళందరూ దింపుకున్నారు, అమ్మే వాళ్ళందరూ అమ్ముకున్నారు. మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తున్నారు నాకు వాళ్ళు అర్థం కావట్లేదు. పోలీసులు వచ్చి మీతో ఏమైనా మాట్లాడడం జరిగిందా? ఏమైనా నోటీసులు ఇచ్చారా? ఏంటి? ఏమి ఇవ్వలేదు, ఏమి చేయలేదు. జస్ట్ ఊరికే ఇక్కడ పెట్టొద్దని చెప్తున్నారు. అంటే వ్యాన్ ఆపడానికి వీల్లేదు, దింపడానికి వీల్లేదు అని చెప్పి. మరి వ్యాన్ ఆపుకోకపోతే మా సామాగ్రి ఎలా దించుకోవాలి ఏంటి అనేది మీరు అడగలేదు? ఇప్పుడు నేను అడిగాను, సరే గమ్మని దింపుకోమన్నారు. మళ్ళీ ఇంతలో ఏమైపోయిందో మరి వ్యాన్ వేసుకెళ్ళిపోయారు. దింపుకోమన్నారని నేను అట్లా లోపలికి వెళ్ళాను, 2 సామాన్ దింపాము, మళ్ళీ వ్యాన్ వేసుకెళ్ళిపోయారు. పోలీసులు తీసుకెళ్లారు? ఎవరు తీసుకెళ్ళారు? ట్రాఫిక్ పోలీసు. పోలీసులు తీసుకెళ్లారు.